హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ 'భార్యామణి' సీరియల్ ఎపిసోడ్ 67. స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక స్టోరీ అయితే కొన్ని రోజులు లేట్ అయింది ఏమనుకోవద్దండి. ఇక్కడి నుంచి అయితే అప్డేట్స్ అన్నీ రెగ్యులర్‌గా ఉంటాయి. ఇంక స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. అమ్మో! ఇప్పుడే లేచానంటే ఇంకా భోజనం చేయలేదా అని క్లాస్ పీకుతాడు. తినడం మాట అలా ఉంచితే నేను వంటే చేయలేదు అనుకొని, లేదు ఎప్పుడో లేచి వంట చేసి ఇలా కూర్చున్నాను. మీరిలా కాల్ చేశారు అని టక్కున అబద్ధం చెప్పేసింది జనని. పాపం ఇంతకు ముందు అభి ఫోన్ చేసింది చూసుకోకుండా. ఓహ్! అవునా? ఏం కర్రీ చేసావు? అని అడుగుతాడు. పప్పు చేసి పొటాటో ఫ్రై చేశాను అని చెప్పి, ఛీ! ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నాను అని తిట్టుకుంటూ ఉంటుంది జనని. వావ్! నాకు చాలా ఇష్టం. త్వరగా క్యారియర్‌లో పెట్టు. వాచ్‌మ్యాన్ తీసుకొనొస్తాడు అని అంటాడు అభి. దెబ్బకి షాకయి ఏంటి? అని అడుగుతుంది జనని. అదే నువ్వు చేసిన పప్పు, పొటాటో ఫ్రై పంపించు బాక్సులో పెట్టి అని అడుగుతాడు. అయినా ఉండు వీడియో కాల్ చేస్తాను చూపించు అని అనగానే గుండె జారి చేతిలో పడినట్టయింది జననికి. అప్పటికే అభి వీడియో కాల్‌లోకి వచ్చాడు. జనని యాక్సెప్ట్ చేసి భయంతో వెర్రిచూపులు చూస్తుంటే వస్తున్న నొప్పిని ఆపుకొని, బెడ్రూమ్‌లో ఏం చేస్తున్నావు? కిచెన్‌లోకి పద అని అంటాడు. చచ్చాను అనుకుని ముందు కూల్ చేయాలి అని డిసైడ్ అయ్యి, ఏవండి అని ముద్దుగా పిలిచింది జనని. ఆమెకేం తెలుసు తన మీద కోపం రాదని. పైగా తను అలా పిలిచేసరికి 1000 వీణలు మోగాయి అతనికి. "హా! చెప్పండి" అని అంటాడు. మరి అదేమో మీరు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా! అందుకే రెస్ట్ తీసుకొని వంట సంగతి మర్చిపోయాను అని అమాయకంగా చెప్తున్న ఆమె ముఖాన్ని చూసి ఆపుకోవాలనుకున్నా ఆగకుండా నవ్వొచ్చేసింది. అభి నవ్వేసరికి జనని కూడా ఫ్రీ అయిపోయింది. ఇంకా ఆమెను అలాగే చూస్తే వర్క్ చేయడం కష్టం అనుకుని, సరే ఫుడ్ ఆర్డర్ పెట్టాను. వాచ్‌మ్యాన్ తీసుకొనొస్తాడు. భోజనం చేసి మళ్ళీ పడుకో. రాత్రికి పడుకోవద్దులే అని ఫోన్ పెట్టేశాడు. అభి మాటలకి ఫోన్ నుదురు కానించి సిగ్గుపడుతూ మంచం మీద వాలిపోయింది జనని. అంతలోనే మళ్ళీ ఫోన్ మోగింది. మాధవి నుండి కాల్ వస్తుంది. ఫోన్ ఆన్సర్ చేయగానే బుద్ధి నీకు? ఇందాక ఎన్నిసార్లు ఫోన్ చేశాను. ఆన్సర్ చేయలేదు. ఏం చేస్తున్నావు? అని అరిచేస్తుంది మాధవి. ఆపవే తల్లి. నీ దండకం తిట్టడానికి ఫోన్ చేశావా? అని అంటుంది మాధవి. గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేస్తున్నా. నువ్వేమో ఆన్సర్ చేయడం లేదు. ఇంతకీ ఎక్కడున్నావు? అని అడుగుతుంది. ఈరోజే వచ్చాను. నీరసంగా ఉంటే పడుకున్నా. చూసుకోలేదు అని చెప్తుంది జనని. సరే అర్జెంటుగా బయలుదేరొచ్చేయి అని అంటుంది. ఎందుకే? భోజనం చేసి వస్తాను అని అంటుంది జనని. నోరు మూసుకొని రా అమ్మా అని కంగారు పెట్టేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇద్దరం కలిసి చేద్దాం అని అంటే సరే అని ఫోన్ పెట్టేసింది జనని. వెంటనే అభికి ఫోన్ కలిపి ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. మాధవి ఫోన్ చేసింది అర్జెంటుగా రమ్మని. భోజనం అక్కడ చేసేస్తాను అని అంటుంది జనని. బయట ఫుడ్ కంటే ఇంటి ఫుడ్ బెటర్ కదా అని సరే నువ్వు పో వాచ్మెన్ తీసుకుంటాడులే క్యాన్సిల్ చేయను అని అంటాడు. సరే అని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరింది జనని. ఫ్లాట్‌కి వెళ్ళేసరికి మాధవి వాళ్ళ అత్తయ్య, మావయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. లోపలికి వెళ్ళి ఎవరో చుట్టాలొచ్చారు ఎవరో అనుకుని ఆలోచిస్తుంటే మాధవి చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళి చెప్పాను గదా! అత్తయ్య జనని అంటే తినే అని అంటుంది. చక్కగా ఉన్నావమ్మా! నువ్వు మా అభి వైఫ్ అంట కదా! అనగానే వీళ్ళకి అభి గారు కూడా తెలుసా? అని ఆశ్చర్యపోతూ ఉంటే మాధవి చూసి ఎక్కువ ఆశ్చర్యపోకు. వీళ్ళు గగన్ గారు అమ్మ నాన్నలు. ఇంకా నాకు అత్తయ్య మావయ్యలు. అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య అని అంటుంది మాధవి. విషయం అర్థమయ్యి నవ్వింది జనని. అంటే గగన్ అన్నయ్య నీకు సొంత బావ అని అనగానే మాధవి కూడా నవ్వి కళ్ళతోనే అవును
అని సైగ చేస్తుంది. అవును తల్లి. ఇంకా ఈ పిల్ల మాకు కాబోయే కోడలు అని అంటుంది చంద్రకళ గారు. జననికి ఆనందం తట్టుకోలేక మాధవి చేతులు పట్టుకొని చుట్టూ తిప్పేస్తోంది. అప్పుడే లోపలికి వచ్చి గగన్ వాళ్ళని నవ్వుతూ చూస్తాడు. గగన్ రాగానే మాధవిని తిప్పడం ఆపి గగన్ని తీసుకొని వచ్చి, అయితే నువ్వు ఎదురు ఫ్లాట్‌కి రావడానికి కారణం ఇదే కదా! అని మాధవి పక్కన నిలబెట్టింది జనని. ఇద్దరూ ఎంత బాగున్నారు అని ఇద్దరిని చూసి ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి. పెళ్ళైన తర్వాత మాధవిని ఒంటరిగా వదిలుండడం ఆమెకి ఎంతో కష్టంగా అనిపించింది. ఇప్పుడు మాధవికి తోడు ఉన్నారు అనే ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి. ఒక్క నిమిషం అలాగే ఉండండి అని ఉప్పు తెచ్చి ఇద్దరికీ దిష్టి తీసేసింది. జనని చేష్టకి నవ్వుకున్నారు. చంద్రకళ గారు, మనోహర్ గారికి జనని మాధవి ఫ్రెండ్షిప్ గురించి పూర్తిగా అర్థమైపోయింది. అందరూ సరదాగా కూర్చుని భోజనం చేసేశారు. సరే నేను వెళ్తాను అని జనని అంటుంటే, ఎక్కడికి వెళ్ళేది? వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి? సాయంత్రం అభి వచ్చి తీసుకొని వెళ్తాడు, అప్పటి వరకు ఇక్కడే ఉండు అని అంటుంది మాధవి. అవును ఉండు తల్లి, సాయంత్రం అభితో మాట్లాడి మేము బయలుదేరాలి అని అంటుంది చంద్రకళ గారు. సరే అండి అని అంటుంది జనని. చంద్రకళ గారు, మనోహర్ గారు ఇద్దరు గగన్ రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. జనని మాధవి ఇద్దరు హాల్లో కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటే గగన్ ల్యాప్టాప్ ముందు వేసుకొని కూర్చొని వర్క్ స్టార్ట్ చేశాడు. వీళ్ళకి కొంచెం దూరంలో. ఇద్దరు వేరే లోకంలో ఉన్నారు. 4 రోజుల తర్వాత కలిసేసరికి చుట్టూ ఎవరు ఉన్నారో పట్టింపు లేకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే గగన్ నవ్వుతూ చూస్తూ ఉన్నాడు వాళ్ళని. జనని గగన్ మాధవిని చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంది. సరే ఉండవే, నేను నిద్రపోతానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది జనని. ఉసూరుమంటూ పక్కకి తిరిగేసరికి గగన్ తనని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉంటే సిగ్గుగా అనిపించింది మాధవికి. తను కూడా జనని ఉన్న రూమ్కి వెళ్ళిపోతుంటే మాధవి అని పిలిచాడు గగన్. ఏంటి అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి అడిగింది. వాటర్ కావాలి అని అడిగాడు. సరే అంతలోపే కిచెన్ వైపు కదిలింది మాధవి. వాటర్ తీసి వెనక్కి తిరిగేసరికి దృఢమైన శరీరం తగిలి ఆగిపోయింది మాధవి. మరుక్షణం ఆమె చుట్టూ చేతులు బిగించేశాడు గగన్ బాబు. మాధవికి చాలా కంగారుగా ఉంది. ఏంటిది, ఎవరైనా వస్తారో వదలండి అని అంటుంది. వదిలేస్తాను, నా ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వకుండా నీ వెనకే తిప్పుకుంటున్నావు, నీకేం న్యాయం చెప్పు అని అడుగుతాడు. ఏంటండి ఈ అల్లరి, ఎవరైనా వస్తే ఏమనుకుంటారు అని అంటుంది. ముందు నువ్వు మీరు అనడం మానేసి నేను నీకేమవుతాను, చక్కగా అలా పిలవచ్చు కదా, వరుసైన వాడినే కదా అని అంటాడు. ఏమిటో ఆమె నోటి నుండి మాటలు రావడం లేదు. కానీ బుగ్గలు మాత్రం టొమాటోల్లా ఎర్రగా మారిపోయాయి. సిగ్గుపడుతున్న ఆమె మోమును మునివేళ్లతో పైకెత్తి, నేను నీలో గడుస్తనం చూసి ప్రేమించాను అప్పట్లో, కానీ ఇప్పుడు ఈ సిగ్గుపడుతున్న మాధవి కొత్తగా కనిపిస్తుంది నాకు. ఇలా కూడా బాగా నచ్చు అని అంటాడు గగన్.